ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నిర్మాణంలో రూపొందించిన చిత్రం వ్యూహం. శ్రీరామదూత క్రియేషన్స్ ఆర్జీవీ డెన్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా మార్చి 2వ తేదీన శనివారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖా నిరూష, వాసు ఇంటూరి, కోటా జయరాం కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది. 6వ రోజు ఎంత మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది, 7వ రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్ఠించేంత వరకు జరిగిన సంఘటనలు, కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలను జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు. ఏపీ రాజకీయాలు, జగన్పై ఆనాడు జరిగిన కుట్రలు అన్నీ కూడా ఇందులో హైలైట్ చేసి చూపించారు. వ్యూహం సినిమా అనేక కారణాల వల్ల ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ముందస్తు అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ కూడా పెరిగింది. సుమారు 25 కోట్ల రూపాయల వరకు అయిందని సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాను సొంతంగానే రిలీజ్ చేశారు. వ్యూహం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. 600 స్క్రీన్లలో ఇక్కడ రిలీజ్ అయింది. ట్రేడ్ వర్గాలు చెప్పేదాని ప్రకారం కర్ణాటకలో పరిమితంగా 60, ఓవర్సీస్ 250 చోట్ల రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావడంతో చాలా మందిలో ఆసక్తి పెరిగింది. 3 రాజకీయ పార్టీల అభిమానులు ఈ సినిమాని చూశారు. వ్యూహం సినిమాకు తొలి రోజు మంచి ఆక్యుపెన్సీ 65%తో 4 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు సుమారు 59% ఆక్యుపెన్సీతో మొత్తం 1.5 కోటి మేర కలెక్షన్స్ వచ్చాయి. 6.5 కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవర్సీస్ మార్కెట్ కలిపి. ఇక 4 రోజుల కలెక్షన్స్కి సుమారు 11.5 కోట్లు, 5వ రోజు అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకొచ్చింది 2.5 కోట్ల రూపాయల పైనే. ఇక 6వ రోజు టికెట్ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్ బట్టి 3 కోట్ల వరకు ముందే తీసుకువచ్చింది. సో 17 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకుంది 6 రోజుల్లో. 7వ రోజు టికెట్ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. 2 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు. సో 19 నుంచి 20 కోట్ల మధ్య వసూళ్ల మార్క్ అయితే చేరుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణా, అనంతపురం, విజయనగరం, విశాఖపట్నంలో ఈ సినిమాకి మంచి వసూళ్లు అయితే వస్తూ ఉన్నాయి. శపథం సినిమా వచ్చే వరకు ఈ సినిమాకి మరింత కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్ అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు.